లో ఓ వెలుగు వెలిగిన ఆ నేత గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. కానీ సలహాదారు పదవికే పరిమితం చేయడంతో పవర్ లేని పదవి అనే అసంతృప్తిలో ఉన్నారు. ఎక్కడికో వెళ్లాలనుకున్నా వెళ్లలేకపోతున్నారు. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి. ఎక్కాల్సిన ఆందోళన ఎదురుగానే ఉన్నా వెళ్లాల్సిన మార్గం మాత్రం ముళ్లబాటగా మారుతోంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటైన కథ? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ నిరాశ నిస్పృహల్లో మునిగి తేలుతున్నారు. మంత్రి అవ్వాలన్న బలమైన కోరిక నెరవేరే అవకాశం లేదన్న బాధ ఈయనలో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారన్న ఆశలు అడియాసలయ్యాయి. కరడు కట్టిన కాంగ్రెస్ వాది షబీర్ అలీకి పార్టీతో 4 దశాబ్దాల సుదీర్ఘ అనుబంధంతో మంచి గుర్తింపు ఉంది. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా క్రమశిక్షణతో పనిచేశారు. సొంత నియోజకవర్గ కామారెడ్డిలో పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు. గెలిచినా ఓడినా ప్రజలతో పాటు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారు. ఈ గుర్తింపుతోనే కామారెడ్డిలో షబ్బీర్ను కాదని మరొకరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వటం లేదు అధిష్టానం. కానీ 2023 ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగటంతో ఈ మైనార్టీ నేతకు స్థానచలనం తప్పలేదు. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. కామారెడ్డిలో రేవంత్, నిజామాబాద్ అర్బన్ లో తాను గెలిస్తే తిరుగుండదని భావించారు షబ్బీర్. రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ తనదే అనుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కానీ కాలం కలిసి రాలేదు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ లో షబ్బీర్ ఓడిపోయారు. కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తనకు గుర్తింపు, ప్రాధాన్యత దక్కటం లేదని షబ్బీర్ మదనపడ్డారు. ఎమ్మెల్సీని చేసి మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఆశించినా నిరాశే ఎదురైంది. తన కోసం కామారెడ్డి సీటును త్యాగం చేసిన షబ్బీర్ కు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇది పేరుకు మాత్రమే పదవి, పవర్స్, గుర్తింపు లేదన్న ఆవేదనతో ఉన్నారు. దీంతో మరో అవకాశం కోసం ఎదురు చూశారు. ఎలాగైనా మంత్రి కావాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ స్థాయిలో ప్రయత్నించారు. దీంతో మంత్రివర్గంలో తమ నేతకు చోటు దక్కనుందని షబ్బీర్ అనుచరులు బాహాటంగానే ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో షబ్బీర్ ఆశలు అడియాసలయ్యాయి. దీంతో అనుచరులు, అభిమానులు, మైనార్టీలు షబ్బీర్ కోసం రోడ్డెక్కారు. నిజామాబాద్, కామారెడ్డితో పాటు హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. షబ్బీర్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. కానీ విధానపరమైన విషయాల్లో పార్టీ నియమావళి ప్రకారం నడుచుకుంటామని అధిష్టాన సంకేతాలు ఇచ్చింది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. సిట్టింగ్ సీటు కోల్పోవడంతో ఈ ప్రాంతానికి చెందిన నేతలపై అధిష్టానం కుర్రుగా ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, సీనియర్లు పనిచేయకపోవడంతోనే ఓటమి ఎదురైందని పోస్టు మార్టంలో తేలింది. దీంతోనే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నేతలకు ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు. అంతేకాదు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాజయం పాలైన నేతల పేర్లను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిగణలోకి తీసుకోలేదు. గవర్నర్ కోటాలో అమీర్ అలీకి అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మైనార్టీలకు స్థానం కల్పించలేదు. ఈ పరిస్థితుల్లో తన ఆశలు అడియాసలయ్యాయని షబ్బీర్ అలీతో పాటు అనుచరులు మదన పడుతున్నారు. మరి షబ్బీర్ కళ భవిష్యత్తులోనైనా నెరవేరుతుందో లేదో చూడాలి.